యెరూషలేము నిర్మాత ప్రభువైన యేసుక్రీస్తు నామమున నమస్కారములు. పరిశుద్ధుల కొరకై, ప్రేమను ప్రేమించే వారి కొరకై చిన్న సందేశము పరిశుద్ధ ఆత్మదేవుని మూలముగా పలుకుతున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జితును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ఆ మాటలు చూపుము. ప్రేమైనటువంటి క్రైస్తవుడా, ఇంకోసం చేస్తున్న గొప్ప సందేశం తెచ్చేసావచ్చు. నువ్వు ఇంతకు మునుపు ఎన్నడూ వినలేదేమో, మరి విని కూడా దాన్ని ఎన్నో మాటలు తోసేసిందా. ఎందరో దైవజనులు వారి నోట వచ్చి సందేశం దేవుడు పలికిస్తున్నాడు విని ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా నువ్వు తోసివేశావు అనేదే సత్యం. నువ్వు దాని ఆకలింపు చేసుకొని ధ్యానించి దేవుని స్తుతించి భగవా జ్ఞానము తెచ్చేము అని నువ్వేనాడు మొర్ర పెట్టుకొని ఉండలేదేమో కానీ తెచ్చేసి ఇకనైనా ఈ సందేశం విన్న వెంటనే ఇది నమ్మండే. కానీ ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఎట్లనగా జ్ఞానము లేని వారు లారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు అంటున్నా. ప్రేమనటువంటి వారులారా, ఎందరో క్రైస్తవులు, ప్రార్థనా పరులు, బోధనా పరులు, మరి క్రైస్తవులుగా ఎదిగిపోతున్నారు. ఎన్నో మారులు జ్ఞానముని గురించి దీన్ని కూడా దేవుణ్ణి అడగలేదు అనే మాట ఇక్కడ దేవుడే స్పష్టం చేస్తాను. మరొకసారి వినండి. సంతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. ఆ మాటలకు అర్థం ఏ దేవుడు ఏం చెప్తాను, మీరు చాలా మంది జ్ఞానము అడగడం లేదు, జ్ఞానము పొందడం లేదు, జ్ఞానం కొరకు యోచించడం లేదు, ప్రభు సన్నిధిలో కనిపెట్టడం లేదు, మీరు పొందలేదు. మీరు ఇలాగే మీ ధర్మశాస్త్రాన్ని సంఖ పెట్టుకొని జీవితంలో వెళ్ళబుచ్చుతున్నారు. ఇంకెంతకాలము, ఇంకెన్నాళ్ళు ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు ఉండకూడదురు అని ప్రభు చెప్పుచున్నారు. ఆ తర్వాత ఏముంది, అపహాసకులారా,
మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. క్రైస్తవమే కాదు, జ్ఞానము పొందకపోతే నువ్వు అడగడం లేదు, నువ్వు ప్రార్థనలో దేవునితో ఏకీభవించడం లేదు, నువ్వు ఏకాంత ప్రార్థన నీకు లేదు, నీ ఇంట ప్రార్థన గది నీకు లేదు, నీ హృదయ సింహాసనంపై క్రీస్తును నువ్వు సింహాసనం మీదకి నువ్వు ఆహ్వానించలేదు అనే ఇక్కడ లేఖనం స్పష్టం చేస్తూ నువ్వు అపహాస్యం చేస్తున్నావు, దేవుని వాక్యమును నువ్వు గౌరవించడం లేదు, దేవుని వాక్యమునకు నువ్వు విలువ ఇవ్వడం లేదు అని ఇక్కడ లేఖనం చెప్పు. పొందే ఆనందం అది దేవునికి ఇష్టమైంది కాదు, అది లేఖనాధారమైంది కాదు. ఆనందిస్తున్నావు, అది వాక్యానికి అపహాస్యమే, దేవుని వాక్యమును అపహాస్యం చేయడమే అని ఇక్కడ స్పష్టం సత్యం. వాక్యాయన 5 చెప్పిన మాట మరొక్కసారి గుర్తు చేసుకుంటే యోవేలు గ్రంథం 4వ అధ్యాయము 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నువ్వు నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేను నీ కుమారులను మరుతును. ద్వారా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడట, నువ్వు నాకు విశ్వాసులా, క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మీరు విశ్వాసులే, కానీ మిమ్మల్ని విసర్జించుచున్నాను. పౌలు కూడా ఒక సందర్భంలో నీకు విశ్వాసము లేదు అన్నాడు. విశ్వాసము గల అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు దేవుని నుండి మనం పొందాల్సిన ప్రశంస, దేవుని స్నేహితులము అని పిలువబడదామా, లేకపోతే నకిలీ క్రైస్తవులు అని పిలువబడదామా? నువ్వు జ్ఞానము పొందలేదు, నేను నిన్ను విసర్జింతును, నువ్వు నా విశ్వాసం కాదు, నువ్వు ధర్మశాస్త్రమును సర్జిస్తేవి గనుక నేను నీ కుమారులను మరుతును. సహోదరులారా, వచ్చేసి జ్ఞానం ఎట్టిదైనది చూపును. మరొకసారి మనం ఆ జ్ఞాన దశలో చీకటి అలాగే నడుచుకో, దేవుడు ఈ లోకానికి ఇచ్చిపోయి ఉన్నారు అని చల్లించు. కాబట్టి చీకటి అనేది మనలో ఎంత మాత్రం ఉండకూడదు. మన ప్రభువైన యేసయ్యను సంపూర్ణముగా మనం నేర్చుకో, యేసయ్యను సంపూర్ణముగా మనము పొందాలి. యేసయ్యను సంపూర్ణముగా మనం పొందినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన వాగ్దానంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము
ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుడైన ప్రవక్తలను హింసించి. స్తోత్రం. మనం ధన్యులము కావాలి, ధనవంతులము కాదు. క్రీస్తును మనం సంపూర్ణముగా పొందినట్లయితే యేసు ప్రభు చెప్పిన ఈ వాగ్దానంలోకి వస్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తా. మనలో చాలా మంది ఈ భూమి మీద ధనమును సంపుచ్చుకుంటున్నారు. అది పనికిరాదు. సాత్వికమైన సంపాదించుకో, దీన మనస్సును సంపాదించుకో, ప్రేమ సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఇవన్నీ ఈ ఏకాంత ప్రార్థనలో ప్రభువును అడగడము సత్యం. అడగకపోవడం విడ్డూరం. ఆయన నీతో రాడు, ఆయన సహవాసంలో నువ్వు ఉండవు. విశ్వాస జీవితమే ఒక నటన. ఇట నటరాజులంతా రేపు నిత్య చీకటికి అగ్ని గుండానికి అప్పగింపబడతా. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగలేదు అని ఆయన లేఖనాలు నెరవేర్చు. కాబట్టి మన విషయమే ఆయన వాక్యము మనం గౌరవిద్దాం, విలువనిద్దాం, ప్రేమిద్దాం, ఆశీర్వదింపబడదాం. ఇక్కడ నుండి ప్రతిరోజు జ్ఞాన బలములను దేవుని అడిగి సంపాదించుకుందాం. వాక్యం విన్నవారిని ప్రభు ఆశీర్వదించింది దాకా.